హాయ్, ఈ వీడియోలో మనం లైట్నింగ్ డేటా టేబుల్లో రో సెలెక్షన్ గురించి తెలుసుకుందాము. జనరల్గా డిఫాల్ట్ డేటా టేబుల్ అయితే ఇట్లా చెక్ బాక్స్ వస్తుంది. మనం ఈ పర్టికులర్ చెక్ బాక్స్ని చెక్ చేస్తే దీన్ని రో సెలెక్షన్ అంటాము. ఇప్పుడు ఇక్కడ సింగిల్ రో సెలెక్షన్ అండ్ ఇక్కడ పైన అన్ని క్లిక్ చేస్తే అన్ని రోస్ సెలెక్ట్ అయిపోతాయి. సో మనకి ఈ రో సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఏ రో అయితే సెలెక్ట్ చేస్తున్నామో దాని డీటెయిల్స్ కావాలి, అలాగే ఎన్ని సెలెక్ట్ చేస్తున్నాము కౌంట్ అనేది కావాలి అనుకున్నప్పుడు మనం ఆన్ రో సెలెక్షన్. అండ్ కొన్ని కేసెస్ ఉంటాయి, నేను ఈ రికార్డ్ సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, డిలీట్ అని బటన్, అది క్లిక్ చేయగానే డిలీట్ అవ్వాలి. ఆర్ ఎల్స్ ఇట్లా మల్టిపుల్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసినప్పుడు సేవ్ అవ్వాలి. ఇట్లా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి, అప్పుడు మనకు ఆన్ రో సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో బేసిక్గా డేటా టేబుల్ని మనం ఇట్లా ఎడిట్ పేజ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాం కదా. ఇట్లా ఏమవుతుంది, ఓన్లీ ఎట్ ఎ టైం వన్ డేటా టేబుల్ మాత్రమే మనం చూడొచ్చు. అదే మనం ఒక వీడియోలో చూసాము ట్యాబ్ సెట్ గురించి, లైట్నింగ్ ట్యాబ్ సెట్. ట్యాబ్ సెట్ అంటే ఇట్లా మల్టిపుల్ ట్యాబ్స్లో చూసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇట్లా ఒక్కొక్క వేరియేషన్ డేటా టేబుల్లో ఇట్లా చూడడం కన్నా ఇలా మనం ట్యాబ్ సెట్లో పర్టికులర్ కాంపోనెంట్ని మనం కాల్ చేయడం ఈజీ. సో ఇట్లా మనకు డిఫరెంట్ వేరియేషన్స్ అనేవి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది డిఫాల్ట్ డేటా టేబుల్ అంటే చెక్ బాక్స్ వస్తుంది. మనం హైట్ చెక్ బాక్స్ చేయాలనుకున్నప్పుడు ఆ హైట్ చెక్ బాక్స్ అట్రిబ్యూట్ని ఇస్తే చెక్ బాక్స్ హైడ్ అయిపోతుంది. అలాగే రో నెంబర్ అండ్ చెక్ బాక్స్ చూపించవచ్చు. చెక్ బాక్స్ హైడ్ చేసి ఓన్లీ రో నెంబర్ కూడా చూపించవచ్చు. ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ మనం చేసాము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు ఆన్ రో సెలెక్షన్ చేద్దాము. సో ఫస్ట్ ఇట్లా కాల్ చేస్తాం మనం. సో లైట్నింగ్ ట్యాబ్ సెట్ అనేది పేరెంట్ ట్యాగ్, దాంట్లో లైట్నింగ్ ట్యాబ్ అనేది చైల్డ్ ట్యాగ్. ఈ ప్రతి చైల్డ్ ట్యాగ్లో మనం ఒక్కొక్క కాంపోనెంట్ని కాల్ చేసాము. ఇప్పుడు మనం ఒక కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఆ కాంపోనెంట్ నేమ్ వచ్చేసి డేటా టేబుల్ రో సెలెక్షన్. ఓకే, ఈజ్ ఎక్స్పోజ్డ్, ఈజ్ ఇంక్లూడ్ CSS, ఇంక్లూడ్ SVG, targets record page, app page, home page. Let's try to save it. ఓకే, రికార్డ్ అయితే క్రియేట్ అయిపోయింది, కాంపోనెంట్ అయితే క్రియేట్ అయింది. ఫస్ట్ మనం ఇక్కడ ఒక లైట్నింగ్ కార్డ్ ఇద్దాము. ఈ కార్డ్కి టైటిల్ వచ్చేసి రో సెలెక్షన్. అండ్ ఈ పర్టికులర్ లైట్నింగ్ కార్డ్ని క్లోజ్ చేద్దాం. దెన్ లైట్నింగ్ డేటా టేబుల్. అండ్ మనకి ఇక్కడ మెయిన్గా యూజ్ అయ్యేవి ఇది కూడా అవసరం లేదు, షో రో నెంబర్ ఆఫ్సెట్. ఈ ఆన్ రో యాక్షన్ కూడా అవసరం లేదు. మనకు చెక్ బాక్స్ కాలం అనేది మ్యాండేటరీ, ఎందుకంటే హైట్ చెక్ బాక్స్ కాలం అని ఇస్తే మనకు చెక్ బాక్స్ లేనిది ఎలా సెలెక్ట్ చేసుకుంటాం రోస్ని. ఇక్కడ మనకు కావాల్సింది ఆన్ రో సెలెక్షన్. ఓకే, అండ్ ఇక్కడ మనం JS నుంచి మెథడ్ కాల్ చేస్తాం, హ్యాండిల్ రో సెలెక్షన్. ఓకే, ఇలా ఏదైతే మనం ఫ్లవర్ బ్రాకెట్లో రాస్తామో దాన్ని ప్రతిదీ మనం JS నుంచి తెచ్చుకుంటాము. ఓకే, లైక్ ఇక్కడ డేటా లిస్ట్ అయినా, కాలం లిస్ట్ అయినా, హ్యాండిల్ రో సెలెక్షన్, ఇవన్నీ కూడా మనం JS నుంచి కాల్ చేస్తాము. సో హ్యాండిల్ రో సెలెక్షన్ ఇక్కడ మెథడ్ని డిఫైన్ చేయాలి. అండ్ ఈ మెథడ్ వచ్చేసి ఈవెంట్. ఓకే, అండ్ మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసాము అపెక్స్ క్లాస్ని ఎలా, లైక్ మనకు ఇక్కడ అపెక్స్ క్లాస్ ఉంది అకౌంట్ హ్యాండ్లర్ అని చెప్పి. ఇందులో మిగతా అన్ని మెథడ్స్ చూసుకుంటే ఎక్కడ కూడా ఆరా ఎనేబుల్డ్, క్యాచబుల్, ఈక్వల్ టు ట్రూ అనేది లేదు, రైట్? ఈ ఒక్క మెథడ్కి మాత్రం ఉంది. ఇట్ మీన్స్ దిస్ మెథడ్ ఈస్ యాక్సెసిబుల్. మనకి ఆరా అండ్ LWCలో పర్టికులర్ మెథడ్ని యాక్సెస్ చేసుకోవాలంటే @ఆరా ఎనేబుల్డ్, క్యాచబుల్, ఈక్వల్ టు ట్రూ అని పెడతాము. ఓకే, ఈ మెథడ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్కి గాను ఇట్లా ఇంపోర్ట్ గెట్ అకౌంట్స్ లిస్ట్, రైట్? అకౌంట్స్ లిస్టే కదా మనకి ఇక్కడ. గెట్ అకౌంట్ లిస్ట్ ఫ్రమ్ @salesforce /apex అకౌంట్ హ్యాండ్లర్, మన క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ మెథడ్ని మనం ఇక్కడ గెట్ అకౌంట్స్ అని లోకల్గా ఒక మెథడ్ తీసుకొని ఆ మెథడ్ ఇన్సైడ్ మనం ఇంపరేటివ్ కాల్ అంటాం దీన్ని. ఓకే, మనం 2 వేస్లో అపెక్స్ మెథడ్స్ని కాల్ చేయవచ్చు.
ఇంపరేటివ్ అండ్ వైర్డ్ మెథడ్. ఇంపరేటివ్ అంటే మనం డైరెక్ట్గా ఆన్ లోడ్ అయినప్పుడు లోడ్ అయిపోతుంది డేటా. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, వైర్డ్ మెథడ్ అంటే ఆన్ లోడ్ పేజ్, పర్టికులర్ పేజ్ లోడ్ అయిన వెంటనే డేటా అనేది కాల్ అయిపోతుంది. అండ్ ఆన్ చేంజ్, పర్టికులర్ వాల్యూ ఏదైనా చేంజ్ అయితే @track అనే ప్రాపర్టీస్ డిఫైన్ చేస్తాం కదా, ఆ ప్రాపర్టీస్ డిఫైన్ చేసినప్పుడు అందులో ఏ చేంజ్ అక్కరైనా కూడా వైర్డ్ మెథడ్ అనేది రియాక్టివ్. సో ఆటోమేటిక్గా ఆ మెథడ్ అనేది కాల్ అయిపోతుంది. అట్లా మనకు ఎవ్రీ టైం మెథడ్ కాల్ అవ్వకుండా మనం కావాల్సినప్పుడే ఆ మెథడ్ని కాల్ చేసుకోవాలన్నప్పుడు ఇంపరేటివ్ మెథడ్కి వెళ్తాము. సో ఇక్కడ ఇంపరేటివ్ మెథడ్ ద్వారా మనం కాల్ చేస్తున్నాము ఈ గెట్ అకౌంట్స్ లిస్ట్ అనేది. అండ్ దాన్ని మనం ఇప్పుడు కనెక్టెడ్ కాల్ బ్యాక్లో కాల్ చేస్తున్నాం. కొన్నిసార్లు బటన్స్ మీద కాల్ చేస్తాము, కొన్నిసార్లు ఆన్ రో సెలెక్షన్ అప్పుడు కాల్ చేస్తాము. అట్లా డిఫరెంట్ వేస్లో మనం కావాల్సిన ప్లేస్లో ఈ గెట్ అకౌంట్స్ని మనం కాల్ చేయొచ్చు. ఇప్పుడైతే ఇంపరేటివ్ మెథడ్ ఇలా ఉంటుంది. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ విల్ కాపీ. ఓకే, సో కాలమ్స్ లిస్ట్ అనేది ఇక్కడ కాలమ్స్లోకి వెళ్ళిపోతుంది. అండ్ డేటా లిస్ట్. ఓకే, ఈ డేటా లిస్ట్ అంటే మనకి అకౌంట్ లిస్ట్ నుంచి ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని డేటా లిస్ట్లో స్టోర్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ డేటా లిస్ట్. ఇప్పుడు మనం ఇక్కడ ఒకటే మిస్ అయిపోయింది ఏంటి, ఈ కీ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ యూనిక్. ప్రతి ఒక్క రికార్డ్ ఇక్కడ డేటా ఏదైతే ఉంటుందో ఒక్కొక్క రికార్డ్ ఒక్కొక్క యూనిక్గా ఐడి ఏదైతే ఉంటుందో యూనిక్ ఐడెంటిఫికేషన్ కోసం కీ ఫీల్డ్ అనేది ఇస్తాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మిస్ అయింది మనకి హ్యాండిల్ రో సెలెక్షన్. సో ఈవెంట్ని అయితే మనం డిఫైన్ చేసేసాము. అండ్ మనకి ఇక్కడ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం. ఇది ఇట్స్ నాట్ మ్యాండేటరీ, లోపలనే లోకల్గా కూడా మనం వార్ కాన్స్ట్ అలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, @tag selected records is equals to empty array. ఓకే, ఈ సెలెక్టెడ్ రికార్డ్స్ని మనం అసైన్ చేస్తున్నాము. ఓకే, దిస్ డాట్ సెలెక్టెడ్ రికార్డ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పర్టికులర్ ఈవెంట్ డాట్ అందులో నుంచి డీటెయిల్ డాట్ సెలెక్టెడ్ రోస్. ఓకే, ఈ సెలెక్టెడ్ రోస్ అనే వేరియబుల్లో మనం ఏదైతే పర్టికులర్ రో మనం ఇది ఇట్లా క్లిక్ చేయగానే ఈ సెలెక్టెడ్ రోస్లోకి మనం సెలెక్ట్ చేసిన వాల్యూ అనేది వెళ్ళిపోతుంది. ఇది మనం ఎక్కడ కూడా డిఫైన్ చేయలేదు, డేటా టేబుల్ యొక్క ప్రాపర్టీ ఇది ఒకటి. ఓకే, సో ఇది సెలెక్టెడ్ రోస్ అయిపోయి మనకి ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం ఈ అరేలో. ఓకే, ఈ ఎంటీ అరే ఏదైతే ఇనిషియలైజ్ చేసామో దాంట్లో మనం ఈ సెలెక్టెడ్ రోస్ని స్టోర్ చేసుకుంటున్నాము. ఒకసారి కన్సోల్ చేసి చూద్దాము. console.log json.stringify this dot selected rows. Okay, let's save it. అండ్ మనం దీన్ని డైరెక్ట్గా ఇట్లా కూడా పెట్టేయచ్చు. ఇక్కడ డేటా టేబుల్ ఈ పేజ్ని ఎడిట్ చేసి మనం ఏదైతే కాంపోనెంట్ క్రియేట్ చేసామో దాన్ని అక్కడ కాల్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేనేమనుకుంటున్నా అంటే ట్యాబ్ సెట్లో మనకి ఈజీగా ఉంటుంది. మనం ఎన్ని డిఫరెంట్ వేరియేషన్స్ చూస్తామో వాటి అన్నిటిని కూడా ఇట్లా ట్యాబ్ సెట్లో కాల్ చేస్తే మనకి ఈజీ అనేది ఉంటుంది. లుక్ వైజ్గా కానీ అండర్స్టాండింగ్ వైజ్గా కానీ మనకు ఒక్క డేటా టేబుల్లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయనేది కూడా మనకి తెలుస్తాయి. సో ఫస్ట్ మనం ఇక్కడ ట్యాబ్ సెట్లో కాల్ చేద్దాం. ఇక్కడ ట్యాబ్ సెట్ అనేది పేరెంట్ కదా, ఇందులో లైట్నింగ్ ట్యాబ్ ఇట్స్ ఎ చైల్డ్ ట్యాగ్. ఈ ట్యాబ్లో అండ్ దీనికి లేబుల్ ఇచ్చేద్దాం ఒకటి, లేబుల్ ఈక్వల్ టు రో సెలెక్షన్. ఓకే, విత్ ఇన్ దిస్ ఇన్సైడ్ మనం కాల్ చేయాలి మన కాంపోనెంట్ c-data-table. క్యాపిటల్స్లో ఉన్నవి మనం స్మాలే కన్సిడర్ చేస్తుంది. ఎక్కడైతే క్యాపిటల్ ఇస్తామో అక్కడ ఒక హైఫన్ ఇచ్చేసి సేవ్ చేయాలి. జస్ట్ సింపుల్గా ఆ పర్టికులర్ కాంపోనెంట్ని మనం ఒక డేటా టేబుల్ ఒక లైట్నింగ్ ట్యాబ్లో కాల్ చేసాము. లెట్స్ రిఫ్రెష్. చూడండి, రో సెలెక్షన్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఓకే, అండ్ నేను ఎందుకు పైన ఇక్కడే ఇచ్చాను అంటే మనం ఏదైతే కాంపోనెంట్స్ కొత్తగా క్రియేట్ చేస్తామో వాటిని
పైన స్టార్టింగ్లో ఇద్దాము. బికాజ్ దానివల్ల ఏమవుతుంది, మనం ఒక 10 వేరియేషన్స్ క్రియేట్ చేస్తే మనం లాస్ట్ ఎండింగ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయకుండా మనం స్టార్టింగ్లోనే మనం న్యూగా క్రియేట్ చేసిన కాంపోనెంట్స్ని చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కన్సోల్లో మనం ఇక్కడ రాసాము రైట్. ఇక్కడ సెలెక్టెడ్ రోస్ ఏవైతే మనం సెలెక్ట్ చేస్తున్నామో అవి కన్సోల్లో డిస్ప్లే చేసుకోవడానికి సెలెక్ట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కన్సోల్లో వచ్చేసింది. ఒక అరేలో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది, ఐడి, నేమ్, ఫోన్ నంబర్. ఓకే, మనం ఇప్పుడు 2 సెలెక్ట్ చేసుకుంటే కూడా 2 వస్తాయి. అండ్ మనం ఎన్ని సెలెక్ట్ చేసుకున్నాం, వీటి యొక్క లెంత్ తెలియాలి అంటే సేమ్ సెలెక్టెడ్ రోస్ డాట్ లెంత్. ఇక్కడ సెలెక్టెడ్ రోస్ యొక్క లెంత్ తెలుసుకుందాము. రిఫ్రెష్ ఇట్. అండ్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని చూస్తే ఇక్కడ 1 వచ్చింది, 2 సెలెక్ట్ చేసుకుంటే 2, అండ్ ఇక్కడ డీసెలెక్ట్ చేసుకుంటే 0. అండ్ ఓవరాల్ ఓకే 26 కదా, ఇక్కడ 26 వస్తుంది, అది పర్టికులర్ కవర్ అయిపోయింది. లెట్స్ క్లియర్ ఇట్. యా, టోటల్ 26 రికార్డ్స్ ఉన్నాయి, అన్ని సెలెక్ట్ చేసాం కాబట్టి అన్ని టోటల్ లెంత్ వచ్చేసి 26. నౌ డీసెలెక్ట్ 0. ఓకే, అండ్ దీన్ని మనం ఇప్పుడు ఓన్లీ కన్సోల్ ద్వారానే చూస్తున్నాము, ఎన్ని రికార్డ్స్ సెలెక్ట్ చేసాము, వాటి యొక్క లెంత్ ఎంత అని చెప్పి. మనం యూఐలో లైక్ కన్సోల్ ఓపెన్ చేయకుండా మనం ఇక్కడే కనిపించాలి అంటే ఒక అలర్ట్ మెసేజ్ తీసుకుందాం. ఇక్కడ అలర్ట్ selected record is equals to okay. Let's try to save and see. యా, మనం సెలెక్ట్ చేసిన రికార్డ్ అయితే వస్తుంది. ఓకే, యా 2 రికార్డ్స్ సెలెక్ట్ చేసాం, 2 రికార్డ్స్ వస్తున్నాయి రైట్. అండ్ ఇక్కడ మనకు ఎన్ని రోస్ సెలెక్ట్ చేసాం వాటి యొక్క లెంత్ కావాలి. సో దానికోసం HTML లో రాయాలి. బిఫోర్ దిస్ లైక్ టేబుల్కి ముందు ఒక p ట్యాగ్, any tag you can take. Selected rows binding variable. Okay, binding variable తీసుకొని ఈ selected records dot length. Let's try to refresh. ఇప్పుడు కన్సోల్తో పని లేకుండా ఇక్కడ చూడండి సెలెక్టెడ్ రోస్ అది వచ్చేసింది కదా, మనం రాసిన అట్రిబ్యూట్. ఓకే, సెలెక్టెడ్ రోస్ 1, ఇక్కడ కూడా 2 వచ్చింది, అండ్ 2 మనం డీసెలెక్ట్ చేస్తే కూడా డీసెలెక్ట్ అయిపోయి కౌంట్ అనేది తగ్గుతుంది రైట్. దిస్ ఈజ్ అబౌట్ రో సెలెక్షన్. ఏ రో అయితే సెలెక్ట్ చేసుకున్నామో వాటి యొక్క డీటెయిల్స్ అండ్ కౌంట్. Okay, that's all for this video. Thank you.